హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కడప బ్యాక్ ప్యాకర్. సో మనమైతే ఇప్పుడు ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో చేరుకున్నాము. సో వారణాసికి పోవాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. సో చూడండి, ఇదే వారణాసికి పోవాల్సిన ట్రైను. అండ్ ఇది వచ్చేసి చాలా డిలే. టైం చూడండి, మార్నింగ్ 6కి వచ్చే ట్రైను ఆఫ్టర్నూన్ 12కి వచ్చింది. అంటే 6 అవర్స్ డిలే పడింది. సో మనమైతే ఇప్పుడు లోపల పోతా ఉన్నాము. సో ఇదే మన కంపార్ట్మెంట్ అంతా, చూసుకోండి అందరూ. టైం వచ్చేసి ఈవినింగ్ 4కి ఇంత సేపు అయింది. ట్రైన్ డిలేనే 7 అవర్స్ ట్రైన్ డిలే. నేను ఎప్పుడు చూడలే ఇంత ఒక పెద్ద డిలే ట్రైన్. కాల్ అయితే ఫుల్ నొప్పి నొప్పి నొప్పి. చూడండి, అవుట్ సైడ్ వ్యూ ఇదే బనారస్ రైల్వే స్టేషన్. సో మనం కాశీ లోపల చేరుకున్నాము. ఇదే కాశీలో ఉండే స్ట్రీట్స్. చూడండి, ఇక్కడ మొత్తం బిల్డింగ్స్ అంతా ఇట్టే ఉంది. రోడ్ ఏమో చిన్న చిన్న రోడ్సే ఆడ చూసిన, అంత పెద్ద రోడ్ ఆడలేదు. తెలుగు వాళ్ళు అయితే భారీగా ఉండరు ఈ సైడ్. ఇప్పటికే మేము 4-5 మందిని పైన మీట్ అయినాము. సో ఎడిగో పోతా ఉన్నాం, ఏడపోతామని తెలియదు మాకే. చూడండి, బనారస్ సిల్క్స్ చాలా అంగళ్ళు ఉంది, శారీస్ అంగడి. ఇది ఒక టెంపుల్ ఉంది, నారాయణ హవేలి ఆన్ ద గేట్. బట్ పేయింగ్ గెస్ట్ రూమ్స్ భారీగా ఉంది. ఇక్కడ అన్ని తెలుగు వాళ్ళది కూడా ఉంది. సో తమిళ వాళ్ళు వచ్చినారంటే తమిళ వాళ్ళకు ఉన్నాయి, కన్నడ వాళ్ళు వస్తే కన్నడ వాళ్ళకు ఉన్నాయి. ఎన్ని ఉందో పేయింగ్ గెస్ట్. కిరణ్, మనం ఇప్పుడు యాడికి పోతా ఉండేది? గంగా ఆరతి అయితే బ్యాన్ చేసినారంట కొన్ని రోజులకి. సో ప్రయాగరాజ్లో ఉండే వాళ్ళంతా ఈడే వస్తారంట. సో ఫుల్ జనాలు, రష్ ఎక్కువ ఉందని బ్లాక్ చేసినారు. ఓకే, మేము ఘాట్ కాడికి చేరుకొని మీకు చూపిస్తాను ఎలాగుందో. ఫ్రెండ్స్, ఎన్ని ఫారినర్స్ ఉంటారో. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే ఒక ఘాటుకి చేరుకున్నాము. సో చూడండి, ఇదే ఆ ఘాటు. ఎంత బాగుందో చూడండి అందరూ. సో దగ్గరపై మీకు వ్యూ ఇంకా ఎలా ఉందని చూపిస్తాం. సో టైం అయితే ఇప్పుడు 5 o'clock అవుతుంది ఈవినింగు. సో చూడండి ఎంత బాగుందో. సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. చూడండి, అందరు బోట్ రైడింగ్ కూడా చేస్తారు. మనమైతే బోట్ రైడింగ్ మార్నింగ్ చేస్తామని ప్లాన్ చేసిండాము. సో ఇప్పుడు జస్ట్ మన వ్యూవర్స్ కోసం చూపిస్తామని వచ్చినాము. చూడండి ఎంత బాగుందో వ్యూస్. సో ఎవరంతా వారణాసి వస్తారో సో అందరూ మస్ట్ ఇక్కడ వచ్చి ట్రై చేసి పోవాలి. ఘాట్ సెక్షన్స్ అంతా చూసుకొని పోవాలి. సో మ్యాక్సిమం కాశీ వచ్చే వాళ్ళంతా ఘాట్ సెక్షన్ రాకుండా ఎవరు పోరు. సో వచ్చే పోతారు. ఈ బోట్ రైడింగ్ కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే మార్నింగ్ పోతామని ప్లాన్ చేసినాం ఇప్పటికీ. సో మార్నింగ్ మీకు బోట్లో పోయే వీడియోస్ అంతా పెడతాం. సో బాగా ఎంజాయ్ చేయండి. సో వ్యూ చూడండి, ఇదే ఎంత బాగుంది చూడండి. సాధువులు ఈడే ఎక్కువ ఉండారు. ఇంకా బరీ మేబీ ప్రయాగరాజ్లో ఉన్న వాళ్ళంతా ఈడిగే వచ్చేసినారు అనుకుంటా. ఆడ ఒక సాధు. ఫారినర్సే ఎక్కువ, వాళ్ళ కాడ బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. కిరణ్, ఫ్లూట్. ఫ్రెండ్స్,
ఈడ వీడియో అయితే ఎత్తకూడదంట సాధువుల్ని. వాళ్ళు ఒక చిన్న రాయి ఎత్తేస్తారు మన పైన వీడియో ఆఫ్ చేయమని, అందుకే ఆఫ్ చేసినాం. ఈ ఘాటుగా మనం పోతా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి మనము కాశీ విశ్వనాథ్ టెంపుల్కి పోతా ఉన్నాం. సో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock. మేమిద్దరు రూమ్లోనే స్నానం చేసేసి ఈడ నుంచి గుడికి బయలుదేరుతూ ఉన్నాము. చూడండి మేముండే ఏరియా ఇదే. బ్యాక్ కెమెరాలో మేము బాగా చూపిస్తాం. చూడండి ఇదే ఏరియా. కిరణ్ అయితే నడుచుకొని పోతా ఉన్నాడు. కిరణ్ హాయ్ చెప్పు. మనం ఇప్పుడు ఏదైనా ట్యాక్సీ ఒకటి పెట్టాలి గుడికి పోయేకి. సో పెట్టుకొని గుడి కాడికి పోయి మీకు చూపిస్తాం ఎలా ఉందో. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఒక షేర్ ఆటోని పెట్టేసినాము. సో చూడండి ఆటోలో పోతా ఉన్నాము. ఎటో చాలా దూరం నడిచి వచ్చి ఒక ఆటో ఒకటి దొరికింది. సో ఇక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి బైక్ కానీ కార్లు కానీ పోవంట. ఒకటే ద్వారం, ఒకటి బోట్లో పోవాలంట, లేదా 2 kilometers నడుచుకొని పోవాలంట. మేమైతే బోటింగ్ క్లబ్ కాడ ఆపమని చెప్పినాం. సో అంటే బోట్ రైడ్ కూడా చూసుకొని పోతామని. సో చూడండి ఈ రోడ్స్. సో ఇల్లు అంతా ఇక్కడ దగ్గరనే ఉంటుంది. వీళ్ళు కార్ తీసుకుంటే ఆడ పెట్టుకుంటారో నాకే అర్థం కావడంలే. ఈ మరి మెయిన్ రోడ్లో పెట్టేసి అందులో ఉంటారేమో. ఆడ ఒక్క చోట కూడా పెద్ద రోడే లేదు. చిన్న ఇల్లులు, చిన్న సందులు. మామూలు రైడర్ కాదు మన రైడర్ అయితే మామూలు రైడర్ కాదు, బాలయ్య ఫ్యాన్ అనుకుంటా. చల్లేస్తాడు ఫుల్. అదే టకా అని కట్ చేస్తూ ఉంటారు. సో చూడండి మనం ఆడికి పోయి మీకు వీడియో చూపిస్తాం. చూడండి మనము ఆటో అయితే దిగి నడుచుకొని పోతా ఉన్నాం. మన రైడరే మనకి గైడ్గా కూడా పోతా ఉంటాడు ఫ్రంట్లో. మీకు ఏడనో చూపించే పోతా అని. మన రైడర్ హీరో లాగా వచ్చాడు. ఒక ఆటోని గుద్దేసి ఇప్పుడు కామెడియన్ లాగా మారిపోయినాడు. అన్ని సందులు ఒకటే మాదిరి ఉంది. ఘాట్. సో అందరు స్కిప్ చేయకుండా చూడండి. మన వీడియో చాలా మంది స్కిప్ చేసి చూస్తూ ఉంటారు. అండ్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా వారు చాలామంది చూస్తూ ఉంటారు. అందరు మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ పక్కన ఉండే బెల్ సింబల్ కూడా నొక్కి రానంటే మనం వేసే అన్ని వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తారు. సో చూడండి కాశీ నది అంటారా. మన రైడర్ చూడండి ఎంత దూరం. చాలామంది మెడిటేషన్ చేస్తారు, మంత్రాలు నేర్పిస్తారు వాళ్ళకి. సో ఉండండి, మన రైడర్ అర్జెంటుగా ఉంటాడు, పోదాం మనం.
సర్లే. హాయ్ ఫ్రెండ్స్, మన బోట్ అయితే బయలుదేరింది. సో కాశీ విశ్వనాథ టెంపుల్ మనం పోతా ఉన్నాం. అందరు చూడండి. సో మీకోసం వ్యూస్ కూడా నేను చూపించా. ఒక 2 minutes బోట్ అయితే ఇప్పుడే బయలుదేరింది. కొంచెం ముందుకు పోయినాక మీకు అందరికీ నేను వీడియో క్లియర్గా చూపిస్తాను. సో కాశీ విశ్వనాథ టెంపుల్ మళ్ళీ ఈ సైడ్ సెట్ ఉంది. సో మేమైతే ఒకరికి 500 ఇచ్చాము, ఇద్దరు కలిసి 1000 రూపీస్. షేరింగ్ బోట్ ఇది. సింగిల్ బోట్ అయితే 4000 అడుగుతారు, షేరింగ్ బోట్ అయితే 500. సో ఎవరన్నా వచ్చినారంటే బెస్ట్ షేరింగ్ బోట్ తీసుకొని వెళ్ళిపోండి. వీళ్ళే మన బోట్లో ఉండే మనుషులంతా. వీళ్ళిద్దరు మన సబ్స్క్రైబర్స్. చూడండి, బర్డ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనం బర్డ్స్ కోసం ఇది కూడా తీసుకున్నాం, 2 ప్యాకెట్. అదే వచ్చేసి హరిశ్చంద్ర ఘాట్ అంట. సో మన పోయే రూట్ లో వీళ్ళు ఘాట్స్ కూడా చూపిస్తారనుకుంటా. కిరణ్ చెయ్యి అయితే కొరికిపోతుంది అది ఇప్పుడు. అందరు చూడండి, ఏది రాదనుకుంటా భయపడి. చూడండి, మన గైడ్ అయితే అన్ని చెప్తా వస్తా ఉన్నాడు. మనమైతే పోతా ఉంటాం. కిరణ్ అయితే చూడండి ఏమో భయంకరంగా ఆ సైడ్ చూస్తా వస్తా ఉంటాడు. ఏం చూస్తాడో తెలియదు. మనం ఒక విభూతి కూడా పెట్టలే. అందరూ ఆ ఘాటుకంతా నమస్కారం పెట్టుకోండి. చాలా ఘాట్స్ ఉంటాయి ఇక్కడ అయితే. సైడ్ గా మొత్తం ఘాట్స్. లెవెల్ చూడండి, బిల్డింగ్ చూడండి ఆడంగా అంత స్ట్రాంగ్ గా కట్టారు. बगल में आ गया तिब्बतिया का एक कलकत्ते राजा का है, श्री श्री सीताराम दास सोमकांडा जी का है। विद्या आश्रम में सुबह शाम मिट्टी का हरे कृष्णा हरे राम। उसके बगल में आ गया सतोटी का 64 माता मंदिर है। साल में सिर्फ 2 बार खुलता है, होली में नवरात्र में। नवरात्र में 1 दिन, होली में 9 दिन। और हर दिन माता रानी का मंदिर बंद रहता है। प्रणाम कर लो माता रानी से बोलो। చూడండి ఎంత జనాలు ఉన్నారో ఇక్కడ.
మేము వచ్చిన సైడ్ అయితే ఎవరు లేరు. సో ఆడైతే రష్ తక్కువనే. ఇటు సైడ్ చూడండి చాలా మంది ఉన్నారు. సో బోట్స్ కూడా ఈ సైడ్ దొరకలేక వెయిట్ చేస్తూ ఉన్నారు. మేమైతే వచ్చినాకనే బోట్ దొరికింది. సో ఇదే మణికర్ణిక ఘాట్. సో మణికర్ణిక ఘాట్ చాలా మందికి బాగానే తెలిసి ఉంటుంది. సో సవాళ్ళన్నీ ఇడే ఇది చేసేది కాల్చేది. చూడండి ఇదే మణికర్ణిక ఘాట్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదే కాశీ. हर हर महादेव। హర హర మహాదేవ్. మేమైతే ఇది కూడా పెట్టించుకున్నాం. సో ఈ టెంపుల్ అయితే చూసుకోండి. సో ఈ టెంపుల్ వెనకాల ఉండే స్టోరీ ఏమంటే, ఈ టెంపుల్ అయితే ఎప్పుడు మునుగుతాదో అప్పుడు ఈ ప్రపంచం అయితే అయిపోతుంది అని మైథాలజీ స్టోరీ ప్రకారం చెప్తుంటారు. సో ఆ టెంపుల్ కింద పోతాం మనం. హర హర మహాదేవ. ఇదే టెంపుల్. హర హర మహాదేవ. ఫ్రెండ్స్ ఇదే మణికర్ణిక ఘాటు. శవాలన్నీ కొత్త తెలుసుకుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జనాలు అయితే ఎంతమంది ఉంటారో. ఈ లైన్ ఇప్పటికే మేము 1.5 కిలోమీటర్ పైన దాటుకొని వచ్చేసాము. ఇంకా మేము స్టార్ట్ అయ్యే పాయింట్ అయితే వెళ్ళే అంత దూరం ఉంటారు జనాలు. తెలిసి మ్యాక్సిమం ఈవినింగ్ అయిపోతుంది అనుకుంటా. 7 to 8 hours దర్శనానికి. ఎవరైనా ఓన్లీ కాశీ మాత్రం రావాలనుకునే వాళ్ళు నెక్స్ట్ మంత్ రండి, అదే బెస్ట్.